6 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి సుమా అని మనకి చతుర్యుగము అని అంటే ఎంతకాలం? చతుర్యుగానికి ఎంతండి స్పాన్? మనకి తెలిసినటువంటి లెక్కల ప్రకారం, ఏళ్ల సంఖ్య ప్రకారం 43,20,000 సంవత్సరాలు ఒక్క చతుర్యుగం. అలాంటిది 28 చతుర్యుగాల కాలం గడిచిపోయి అప్పుడు ఉన్నాడు సూర్యుడు. ఆ తర్వాత వచ్చాడు మను, ఆ తర్వాత వచ్చాడు ఇక్ష్వాకు, ఆ తర్వాత ఇక్ష్వాకు వంశంలో కూడా బోళ్ళంత పరంపర సాగింది. ఆ తర్వాత రాముడు వచ్చాడు, రాముడి కాలం గడిచిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. రాముడి వంశమైనటువంటి సూర్యవంశం అక్కడితోటి క్లోజ్ అయిపోయింది. చంద్రవంశం ఆరంభమైంది. చంద్రవంశంలో బోళ్ళంత మంది రాజులు వచ్చారు. ఆ తర్వాత నువ్వు వచ్చావు కృష్ణ. మరి అప్పటికి ఇప్పటికీ నేనే చెప్పానంటావు, అది ఎట్లాగా అంటే నువ్వు అప్పుడు కూడా ఉన్నావా? ఆ రోజున కూడా నువ్వు ఉన్నావా? 28 చతుర్యుగాలకి పూర్వం నువ్వు ఉంటే కదా చెప్పి ఉండాలి. అంటే నువ్వు బహుశా అప్పుడు కూడా ఉండి ఉంటాను, నేను ఉన్నాను అని నువ్వు చెబుతూ ఉంటావు. బహుశా నేను అనుకుంటా అప్పుడు కూడా నువ్వు ఉండి ఉంటావు. మరి ఉన్నావంటే ఎట్లా ఉన్నావా? ఇప్పుడు నాకు కనిపించే రూపం, అప్పుడు కనిపించే రూపం ఒకటా? ఇప్పుడు నాకు కనిపించే రూపమేమో నెమలి పింఛాన్ని చేతిలో మురళిని పట్టినటువంటి నవనీత చోరుడి రూపం కదా ఇప్పుడు నాకు కనిపిస్తుంది. మరి అప్పుడు ఈ రూపంలో ఉన్నావా? వేరే రూపం ఏదైనా ఉందా? వేరే రూపం నీకు ఉంది అంటే నీకు కూడా జన్మలు ఉన్నట్ట? జన్మలో వచ్చావా లేక జన్మ కాకుండా వేరే ఏదైనా ప్రాసెస్లో వచ్చావా? మరి జన్మించావంటే మేము జన్మిస్తున్నాం, నువ్వు జన్మిస్తున్నావు అంటే అంటే బహుశా అప్పుడు కూడా నీకు ఏం చెప్పావో ఎలా చెప్పావో నీకు జ్ఞాపకం ఉంటే కదా నువ్వు ఇప్పుడు చెప్పాలి. సో నీకు ఫార్మేషను, మా శరీరపు ఫార్మేషన్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే బహుశా నీ బాడీలో ఏమైనా డిఫరెన్స్ ఏదో ఉండాలి. నీ శరీరం పంచమో కానీ అదొకటేదో మాకైతే ఉంది కదా, దాస్తే నువ్వు వస్తావు. అన్నిటికీ సమాధానాలు చెప్పాడండి ఆయన. అంటే ప్రశ్న ఒకటే వేసినా 6 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు ఆయన. ఆవేళ సరే అది విషయం అట్లా మనం తెలుసుకోవడం కోసం చెప్పుకుంటున్నాం. కానీ అందులో ఆయన చెప్పింది నేను అప్పుడెప్పుడో సూర్యుడికి చెప్పాను అని అన్నాడు. వేదాలని ఆయన ఉపదేశం చేశాడు చతుర్ముఖ బ్రహ్మకి. వేద తాత్పర్యమైనటువంటి ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ది వేదస్, ఆచరణ విధానాన్ని, దాన్ని కర్మ యోగము అని అంటారు. దాన్ని చెప్పాడు సూర్యుడికి. అంటే మూలాన్ని చెప్పాడు, అర్థాన్ని చెప్పాడు, గ్రంథాన్ని అందించాడు, తాత్పర్యాన్ని అందించాడు, విజ్ఞానాన్ని ఇచ్చాడు, దానికి అప్లికబిలిటీ కూడా ఆయన చూపించాడు. చేద్దామంటే అది ప్రాక్టీస్లోకి రావటం లేదు. వినేవాడికి దాని నమ్మకం కలగటం లేదు. నమ్మినా ఇది చేద్దామనే బుద్ధి పుట్టడం లేదు. ఎక్కడ తిరుగుతామో, ఎటు మనం మారిపోతామో, ఏ పక్కకు వెళ్ళిపోతామో, ఎటు నుంచి ఏ రకమైన జంతువు నుంచి మనల్ని ఆక్యుపై చేస్తాయో, ఆక్రమిస్తాయో తెలియదు. మళ్ళీ మనం వెనక్కి తిరిగి వస్తామో రామో కూడా తెలియనట్లుగా అయిపోతూ ఉంటుంది. వేద విజ్ఞానంలోకి మనం ప్రవేశించామంటే. కానీ భగవద్గీతలో అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. నీకు ఏది కావాలంటే దానిని స్పెసిఫిక్గా తీసి ఫోకస్డ్గా నీకు దాన్ని చూపిస్తాడు. నీకు ఆచరణ విధానం కావాలంటే గో టు స్పెసిఫిక్ చాప్టర్ ఆఫ్ భగవద్గీత, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్ ప్రాపర్లీ. లేదు భక్తి గురించి తెలుసుకోవాలి కోరికగా ఉంది, గో టు ఏ స్పెసిఫిక్ చాప్టర్. చక్కగా నీకు దాంట్లో కావలసినటువంటి క్లారిటీ ఏర్పడుతుంది. లేదు ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని గురించి నాకు తెలుసుకోవాలనిపిస్తుంది, డజంట్ మ్యాటర్, గో టు అనదర్ చాప్టర్.
ఆఫ్టర్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్ ప్రాపర్లీ. ఏదైనా మనకు ఉండేటటువంటి సందేహాలు ఈ ప్రపంచానికి సంబంధించి, ఆత్మకి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించిన, లోకాలకి సంబంధించిన, ఈ జీవుడు యొక్క గతి ఆగతికి సంబంధించి వెళ్ళడానికి రావడానికి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి మైగ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయని చెప్తున్నారు. అలా జరుగుతున్న సన్నివేశాలను కూడా మనకి చూపిస్తున్నారు స్పెసిఫిక్గా. ఒకసారి మీరు కూడా పేపర్లో చూస్తుంటారండి అక్కడక్కడ. అప్పుడప్పుడు ఒకడెవడో బలాన్ని చోట పుట్టాడు, చిన్నపిల్లవాడు, కానీ పుట్టి బలాన్ని చోట నా వాడు ఉన్నారు, బలాన్ని చోట నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చోట నా ఆవిడ అంటే కూడా ఇంత పోరాడు వాడు ఎలాంటి మాటలు చెప్తే విన్నవాడికి ఆశ్చర్యం వేసి ఏమిటి అసలు వీడు చెప్పే మాట చూద్దాం పదండి అదేమిటో అని ఆ పిల్లాడి నుంచి బయలుదేరి పెడితే అక్కడ ఆ వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళకి నిజంగా అట్లాంటి ఒక సన్నివేశం ఏర్పడింది. వాళ్ళ బంధువులు వాళ్ళు కోల్పోయారు. ఇంతకాలం గడిచింది, కానీ ఆ గడిచిన తర్వాత ఈ పిల్లాడు పుట్టడానికి మళ్ళీ తెలిసే గ్యాప్. అక్కడ వాడు పోయి 3 ఏళ్ళు అయింది. ఇక్కడ పిల్లవాడు పుట్టి ఇంకా వీడికి గట్టిగా 2 ఏళ్ళు నిండలేదు. కానీ వీడు ఆడే మాటలు, వీడు చెప్పే చేష్టలు, చేసే చేష్టలు చూస్తే మధ్యలో కొంతకాలం ఒక 4 ఏళ్ళ గ్యాప్, 2 ఏళ్ల గ్యాప్, ఏడాది గ్యాప్. కానీ ఈ ఏడాదిలో నువ్వేం చేసావా, ఎలా వెళ్ళావు ఇంటి నుంచి బయటికి, మళ్ళీ ఇందులో ఎట్లా వచ్చావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏ నువ్వు చూసావు, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు, నో ఐడియా.